నేను మీ రవికుమార్. ఈరోజు సాక్షి ఈనాడులో వచ్చిన అంటే లోకల్ ఎడిషన్స్లో వచ్చిన మన జిల్లా వార్తలు ముఖ్యాంశాల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్, సాక్షిలో వచ్చిన ప్రముఖ హెడ్లైన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే సాక్షి ఎందుకు తీసుకుంటాం అంటే జనరల్గా ఇది ప్రతిపక్ష పేపర్ కాబట్టి వీళ్ళు రెండు కథనాలు హెడ్లైన్స్లో రాశారు. ఒకటి 1,00,000 కోట్ల అప్పు అని, రెండోది కరెంటు కోతలు ఛార్జీల మోతలు అని. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కోట్ల అప్పు అప్పుడే చేశారు అని. దీనిలో అంటే వీళ్ళ వివరణ ఇచ్చారు దేనికోసం ఎంత చేశారు అని. అంటే రాజధాని అమరావతి నిర్మాణం కోసం 52,000 కోట్లు అప్పు తెచ్చారని, ఇంకా మిగతాది డబ్బులు పంచడం అనేది తెచ్చారని, అభివృద్ధి ఎక్కడుంది, సంపద సృష్టి ఎక్కడుంది అని ఒక దీనిగా రాశారు. దానికి కౌంటర్గా నారాయణ గారు మరి అమరావతిలో పెడుతున్న పెట్టుబడులే కదా, దాని ఫలితాలు రావడానికి టైం పడుతుంది, ఇలా పెట్టంగానే మొక్కపై ఇయ్యంగానే ఫలం రాదు కదా అన్న టైప్లో ఆయన కూడా ఒక వివరణ ఇచ్చారు. ఇకపోతే కరెంటు ఛార్జీల మోత, కరెంటు కోతలు. ఆల్రెడీ పల్లెల్లో కొద్దిగా కరెంటు కోతలు ఉంటున్నట్టు వార్తలు వింటూనే ఉన్నాం. పట్టణాలు అక్కడ అప్పుడప్పుడు ఏదో ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్ బ్రేకింగ్ ఏదో అంటారు, అలా కొన్ని కరెంటు కోతలు అప్పుడప్పుడు ఉంటున్నాయి. పెద్దగా దీని మీద ఛార్జీలు 15,000 కోట్లు పైగా జనం మీద భారం వేస్తున్నారు అని ఒక వార్త కూడా రాశారు. అంటే అది ఎలాగా ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నాం, ఏం చేద్దామని చూస్తాం, అది గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తూనే వచ్చారు. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం తెగ ఛార్జీలు పెంచుతూ వచ్చింది, మేము వచ్చాక ఆ భారం మోపము అని చెప్పారు. చూడాలి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో అని. ఇక శ్యామ్ బెనగల్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు. ఈయన చాలా ఫేమస్ డైరెక్టర్. ఈయన ఆడవాళ్ళు, వారి అభివృద్ధి, వీటి మీదకి సంబంధించి వాళ్ళ ఆడవారి మీద చాలా డాక్యుమెంటరీలు, మినీ సినిమాలు చేసున్నారు. ఆయన నిన్న రాత్రి కన్నుమూశారు. ఇక జిల్లా వార్తల్లోకి వెళ్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్. నిన్న వ్యవసాయ దినోత్సవం సందర్భంగా ఒక పలాస మండలంలో ఒక పాఠశాల, సత్యసాయి పాఠశాల వాళ్ళు విద్యార్థులతో వ్యవసాయం మీద, అంటే రైతులు విత్తనాలు ఎలా జల్లుతారు, నారు ఎలాగా వస్తుంది, నారుని ఎలా ఉడుస్తారు, పంట ఎలా పండిస్తారు, కోతలు ఎలా కోస్తారు, వరిని ఎలాగా నూరుస్తారు, అంటే ధాన్యాన్ని ఎలా వేరు చేస్తారు, ఎలా ఎగరబోస్తారు వంటి పిల్లలతో ఒక ఆసక్తికరమైన ఒక ప్రదర్శన ఇప్పించారు. నిజంగా ఇది చాలా మంచిది, వాళ్ళకి రైతు పడే కష్టం తెలుస్తుంది. ఇది వాళ్ళే కాదు, ప్రతి స్కూల్లో కూడా ఇటువంటివి చేస్తే బాగుంటుంది. ఇది చాలా మంచి ప్రయోగం కూడా. పిల్లలకు అన్నదాతల కష్టాలు తెలుస్తాయి, ఎంత కష్టపడతారో అనే దాని మీద. చిన్న ప్రదర్శన అయినా వాళ్ళకి అందులో ఉన్న చిన్న కష్టం కూడా అర్థమవుతుంది. అలాగే ఇకపోతే రెండో ఆసక్తికరమైన వార్త ఏంటంటే బదిరుల జట్టు బలా అని బదిరుల క్రికెట్ జట్టుని అభినందించారు మన శ్రీకాకుళం జేసీ గారు. దీనిలో 5 జిల్లాలతో పోటీపడి అంతర్జిల్లా బదిరులు అంటే చెవిటి మోగ అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా బదిరులు అంటే చెవిటి మోగవాళ్ళు. వీళ్ళు క్రికెట్లో 5 జిల్లాల్లో పోటీపడి గెలుపొందారు. ఇలా బదిరులకి లేదా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మనం చూస్తున్నాం, మన ఒలింపిక్ మెడల్ కంటే పారా ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ వచ్చాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి చేయూతనిస్తే వారు మరింతగా ఎదుగుతారని, వాళ్ళు వారి అభివృద్ధిలో భాగస్వాములు కూడా అవుతారు. కాబట్టి వాళ్ళకి మెరుగైన అవకాశాలు ఇవ్వాలి. అలాగే మణిపూర్లో వీరమరణం పొందిన జవాన్ మన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకన్పల్లి గ్రామానికి సంబంధించి డి లక్ష్మణరావు, దువ్వారపు లక్ష్మణరావు అని 44 ఏళ్ళు, ఈయన విధి నిర్వహణలో ఉండగా మరణించారు. సిఆర్పిఎఫ్ జవాన్ ఈయన. ఆయనకి నిన్న గన్నెవాళ్ళు అర్పిస్తూ రాష్ట్ర జిల్లా నుంచి వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఇది ఒక వార్త. అలాగే స్కూల్స్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల ఎదుగుదల గురించి ఒక వ్యాసం ఉంది, బాల్యం బలహీనం అని. ఇది కూడా ఈనాడులో వచ్చింది. సర్బుజ్జి మండలం, పొందూరు, అలాగే ఆమదాల వలస మండలాల్లో ఉన్న పాఠశాలలో వారి పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళు వీక్గా ఉన్నారా, దీని మీద అంటే
బాల్య శాస్త్రీయ కార్యక్రమం, రాష్ట్రీయ బాల్య శాస్త్ర కార్యక్రమం RBSKలో భాగంగా విద్యార్థులను పరీక్షించారు. అయితే పిల్లలు ఎత్తు ఎంత ఉంది, బరువు ఎంత ఉంది, ఇది వయసుకు తగ్గట్టు ఉందా లేదా అన్న దాని మీద ప్రమాణాలన్నింటినీ పరీక్షించారు. రక్త పరీక్షలు గట్టా నిర్వహించారు. ఇది పోషకాహార లోపాలు ఉన్న పిల్లల్ని గుర్తించారు. ఈ పోషకాహార లోపాలకి ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి, అలాగే ఇస్తున్న ప్రోగ్రాం సరిగా అందుతుందా లేదా, వీటి మీద అవగాహన కార్యక్రమం గట్టి నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తాం అంటూ ఆయా మండలాలు సార్ ఉజ్జిలి, ఆమదాల వలస, పొందూరు మండలాల డాక్టర్లు కూడా, PHC డాక్టర్లు కూడా చెప్పారు. ఇకపోతే అంగన్వాడీల్లో గుడ్లు మాత్రమే ఇస్తున్నారు, రైస్, కందిపప్పు లాంటివి సరిగ్గా ఇవ్వట్లేదు. అలాగే బాలరసం అని ఒక పౌడర్ ఇస్తుంటారు, అంటే ఈ హార్లిక్స్, బూస్ట్ వీటికి బదులుగా, అది కూడా సరిగా అందట్లేదు, అంటే పిల్లలు సరిగా తాగట్లేదు. దానికి ఇంకేమైనా ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. గుడ్లు, పాలు ఇస్తున్నారు తప్ప మిగతావి సరిగ్గా రావట్లేదని కూడా ఇది ఉంది. కాబట్టి దాని మీద అధికారులు దృష్టి పెట్టి సరిగ్గా అందేటట్టు చూడాలి. అలాగే వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని మార్చాలి అని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు అనుకూలంగా మద్దతిస్తూ ఇక్కడ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కూడలి వద్ద, శ్రీకాకుళం టౌన్ అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. దీని మీద కలెక్టర్కి వినతి పత్రం కూడా ఇచ్చారు. అది ఆ చట్టాలన్నింటినీ మార్చాలి, రైతు మార్కెట్ కమిటీలు వీటిని రద్దు చేయాలి అంటూ. ఇకపోతే కరెంటు బిల్లులు మోత ఏ రకంగా